నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్నారు. శివుడు విష్ణువు వేర్వేరు స్వరూపాలు కాదు. సృష్టి నిర్వహణలో ఇరువురి బాధ్యతలు విభిన్నమైన ఒకే తత్వానికి వాళ్లు ఇరు పార్శ్వాలు. అందుకే అద్వైత భావనకు అద్దం పట్టే పలు పుణ్యక్షేత్రాలు అనాదిగా విలసిల్లుతున్నాయి. ఆ పరంపరలోనిదే వరంగల్లోని శ్రీ రంగనాథ కాశీ విశ్వేశ్వర దేవాలయం. కాకతీయుల వైభవ ప్రాభవాలకు దర్పణంగా నిలిచిన ఈ ఆలయ లోగిలి విశేషాల్ని ఈనాటి తీర్థయాత్రలో విపులంగా తిలకిద్దాం. కాశీబుగ్గ క్షేత్ర ఆవిర్భావాన్ని గురించి, అక్కడ నెలకొన్న శివాలయం గురించి పలు గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రఖ్యాత శివకవి పాల్కురికి సోమనాథుణ్ణి దర్శించిన ప్రతాపరుద్ర చక్రవర్తి పరమశివుని ప్రత్యక్షం చేసుకునే మార్గం సూచించమని వేడుకున్నాడు. శివ వ్రతాచరణ వల్ల శివ సాక్షాత్కారం సాధ్యమవుతుందని సోమనాథుడు చెప్పాడు. సోమనాథుడు తన కులగురువు శివదేవయ్యల సలహా మేరకు ప్రతినిత్యం గంగాజలంతో శివాభిషేకాన్ని నిర్విఘ్నంగా చేయాలని, అభిషేకం చేయకపోతే అన్నపానీయాలు ముట్టనని ప్రతాపరుద్రుడు నియమం పెట్టుకున్నాడు. 3500 మంది సేవకుల్ని కాశీ నుంచి ఓరుగల్లు దాకా నియమింపజేసి గంగాజలాన్ని అంచెలవారీగా తెప్పించాడు. అలా ప్రతాపరుద్రుడు శివానుగ్రహాన్ని అందుకున్న దివ్య స్థలమే నేటి కాశీబుగ్గ. కాకతీయులేలిన ఓరుగల్లు సీమ ఎన్నో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ఆలవాలం. కాకతీయులు ప్రధానంగా శివారాధకులైన పరమత సహనం ఉన్న చక్రవర్తులు. అందుకే శివాలయాలతో పాటు అదే లోగిలిలో విష్ణు అవతారాల మూర్తుల్ని కూడా ప్రతిష్ఠింపచేశారు. ఆ నేపథ్యంలోనిదే వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలోని శ్రీ రంగనాథ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం. పరిశీలిస్తే శాతవాహన చక్రవర్తుల తరువాత సువిశాలమైన సుస్థిరమైన మహాసామ్రాజ్యాన్ని పాలించిన ఖ్యాతి కాకతీయుల సొంతం. ప్రస్తుతం మనం వరంగల్ అని పిలుచుకుంటున్న ఓరుగల్లు రాజధానిగా దక్షిణాపథమంతటినీ పాలించిన కాకతీయులు కళాపోషణకు, ఆధ్యాత్మిక అనురక్తికి పెట్టింది పేరు. అలాంటి కాకతీయ రాజులలో చివరివాడైన ప్రతాపరుద్రుడు కాశీబుగ్గ శివాలయాన్ని నిర్మించినట్టు చారిత్రక సారస్వత ఆధారాల్ని బట్టి తెలుస్తోంది. వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలోని రంగనాథ, కాశీ విశ్వేశ్వరాలయాలు ఒకే లోగిలిలో అలరారుతుంటాయి. కాశీ విశ్వేశ్వరాలయ ప్రవేశ ద్వారంపై పరమేశ్వర విగ్రహం ప్రసన్న వదనంతో గోచరమవుతుంది. ఈ మూర్తికి కాస్త దిగువన గాయత్రీమాత విగ్రహముంది. ఆలయ ప్రాకార గోడలపై కాశీబుగ్గ క్షేత్ర ఆవిర్భావానికి సంబంధించిన స్థలపురాణ శిల్పాలు గోచరమవుతాయి. ఇక్కడే నటరాజస్వామి మూర్తి, అర్ధనారీశ్వర మూర్తులు సజీవ కళతో అలరారుతుంటాయి. ఆలయం ముంగిట ఉన్న ధ్వజస్తంభం సమక్షంలో ఆంజనేయస్వామి ప్రతిమ ఉంటుంది.
రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడు సదా పరమేశ్వరుణ్ణి సేవించుకుంటాడు. ధ్వజస్తంభ లోగిలిలో ప్రదక్షిణా పథంలో 12 జ్యోతిర్లింగాలకు సంబంధించిన శిల్పాకృతులు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. గణేశ, లక్ష్మీ, సరస్వతుల మూర్తులు, శివపార్వతుల కళ్యాణ ఘట్టానికి సంబంధించిన శిల్పాకృతి, వరంగల్ భద్రకాళీమాత, దత్తాత్రేయ స్వామి, శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప, కనకదుర్గ, కొమరవెల్లి వీరభద్రస్వామి, షిరిడీ సాయిబాబా, గణేశ, షణ్ముఖ సహిత పార్వతీ పరమేశ్వరులు, జంటనాగుల మూర్తులు ఈ ఆలయ ప్రాంగణంలో భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. ఈ సన్నిధానంలోకి ప్రవేశించగానే ఈ దేవతామూర్తులన్నీ భక్తుల మనోసీమల్ని భక్తిభావబంధురం చేస్తాయి, ఆధ్యాత్మిక తాదాత్మ్యాన్ని కలిగింపచేస్తాయి. ప్రతాపరుద్రుడు అంచెలంచెలుగా గంగాజలాన్ని కాశీ నుంచి ఓరుగల్లుకు తెప్పించసాగాడు. 3 సంవత్సరాల పాటు ఈ వ్రతం అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ప్రతాపరుద్రుని దృఢమైన భక్తిని పరీక్షిద్దామని పరమేశ్వరుడు సంకల్పించాడు. ఏకబిగిన వారం రోజుల పాటు మహాభారీ వర్షం కురిపించాడు. దాంతో గంగాజలాలు కాశీ నుంచి ఓరుగల్లుకి చేరలేదు. వారం పాటు ప్రతాపరుద్రుడు ఉపవాసం చేశాడు. ఈశ్వరుణ్ణి అనుగ్రహించమని వేడుకున్నాడు. దాంతో శివుడు ప్రత్యక్షమై ఓరుగల్లుకి ఉత్తరాన ఏనుగుతొండం ప్రమాణంలో గంగాజలాలతో నీటిబుగ్గ ఏర్పడుతుందని, ఆ జలంతో తనని నిత్యం అభిషేకించి వ్రతాన్ని కొనసాగించమని నీలకంఠుడు సూచించాడనేది స్థలపురాణం. ఈ గాథ ఏకామ్రనాథుడు రచించిన ప్రతాపరుద్ర చరిత్రలోనూ, కాశ్య సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్రలోనూ గోచరిస్తుంది. ప్రతాపరుద్రుడు శివాజ్ఞ ప్రకారం ఆ జలబుగ్గను గుర్తించి అక్కడే శివాలయాన్ని నిర్మింపచేశాడు. ఆ ప్రకారంగా గంగాజలం బయల్పడిన ప్రదేశమే కాశీబుగ్గ అయింది. ఓరుగల్లు కోటకు ఉత్తరాన 3 మైళ్ళ దూరంలో ఉన్న ఈ ఆలయం కాకతీయ ఆలయ నిర్మాణ శైలికి మచ్చుతునక. గర్భాలయంలో పానవట్టంపై కాశీ విశ్వేశ్వరుడు లింగాకృతిలో దేదీప్యమానంగా కొలువుదీరి ఉంటాడు. గర్భాలయంలో లింగమూర్తికి పైభాగంలో రాతి పద్మం చెక్కబడి ఉంటుంది. భక్తులు స్వయంగా గర్భాలయంలోకి చేరుకుని స్వామికి అభిషేకాన్ని, పూజల్ని నిర్వహించుకోవచ్చు. గర్భాలయానికి ఇరువైపులా వినాయకుడు, శివపార్వతులు, శివలీలావై కైలాసం నుంచి కాశీబుగ్గకు దిగివచ్చిన తేజోలింగమూర్తిగా విశ్వేశ్వరుడు దర్శనమిస్తాడు. గర్భాలయంలో ఉన్న కాశీ విశ్వేశ్వర లింగమూర్తిని దర్శించుకొని భక్తులు పులకాంకితులవుతారు. చిదానందరూపం శివోహం శివోహం అంటూ భక్తులు స్వామికి నమస్సులు చెల్లించుకుంటారు. గర్భాలయంలో కుడివైపున కాశీ విశ్వేశ్వర, విశాలాక్షిమాత ఉత్సవం, అఘోర ఋషిః అనుష్ఠుప్ఛందః సంకర్షణమూర్తి స్వరూపో యోసావాదిత్యః పరమపురుషస్య ఏష రుద్రో దేవత. నమః శివాయేతి బీజం శివతరాయేతి శక్తిః మహాదేవాయేతి కీలకం. శ్రీ సాంబ సదాశివ ప్రీత్యర్థే జపే వినియోగః. ఓం అగ్నిహోత్రాత్మనే అంగుష్ఠాభ్యాం నమః. కాశీబుగ్గ శివాలయాల సమీపంలో దక్షిణ భాగంలో శ్రీరంగనాథాలయం నెలకొని ఉంటుంది. గర్భాలయంలో ఉన్న అర్చావతారమూర్తి శ్రీరంగంలోని రంగనాథస్వామిని పోలి ఉంటుంది. విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న అనంతరం భక్తులు రంగనాథుణ్ణి దర్శించుకుంటారు. రంగనాథస్వామి ఆలయ గోపురం స్థూపాకృతిలో సోపానాల్ని పోలి ఉంటుంది. ఆలయ ప్రాకార మంటపంలోని స్తంభాలు, రాతిగుమ్మాలు, అంతరాళంలో ఇరుపక్కలా నిర్మితమైన దేవకోష్ఠాలు,
గర్భాలయ ప్రధాన ద్వారం పైన ఒకే శైలిలో చెక్కిన గజలక్ష్మి విగ్రహాలు కాకతీయుల నిర్మాణ శైలిని ప్రతిఫలింపచేస్తాయి. గర్భాలయానికి ఇరువైపులా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ప్రతిమలుంటాయి. గర్భాలయంలో ఉన్న స్వామివారి మూర్తికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. మరే ఇతర వైష్ణవ క్షేత్రాల్లో ఈ ప్రత్యేకత కనిపించదు. రంగనాథస్వామి శివలింగం వలె పానవట్టంపై పవళించి ఉంటాడు. కాకతీయులు శైవ మతావలంబులైన ఇతర మతాల్ని కూడా సమ్మతించారు. వారి పరమత సహనానికి ఇది నిదర్శనం. పెద్ద పానవట్టంపై అమరిన రంగనాథుని ప్రతిమ సజీవ కళతో అలరారుతుంటుంది. మూల విరాట్ విగ్రహానికి కాస్త దిగువన శ్రీభూనీళా సమేత రంగనాథస్వామి ఉత్సవ బేరాలుంటాయి. స్వామి సన్నిధి పక్కనే రామానుజాచార్య స్వామి మందిరం ఉంటుంది. రామానుజుల నెలవు పక్కనే ఆండాళ్ సన్నిధానం ఉంటుంది. కలికి చిలకల కొలికిగా రంగనాథుణ్ణి వలచి వరించి పరిణయమాడిన గోదాదేవికి ఇక్కడ ధనుర్మాసంలో ప్రత్యేక పూజాధికాల్ని నిర్వహిస్తారు. గర్భాలయం ఎదురుగా ధ్వజస్తంభ సమీపంలో గరుడ సన్నిధి ఉంటుంది. ఈ సన్నిధిపై శ్రీరాముని విగ్రహం విరాజిల్లి ఉంది. రంగనాథాలయం ముంగిట ఉన్న భక్తాంజనేయ స్వామి, గరుత్మంతుల విగ్రహాలు కాకతీయుల కాలం నాటివి. ప్రాచీన కాకతీయ దేవాలయాలన్నింటిలో భక్తాంజనేయ స్వామి విగ్రహమే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు అదే శైలిలో గరుత్మంతుని విగ్రహం కూడా మలిచారు. ఈ తరహా మూర్తి ఎంతో అరుదైనది. కాశీబుగ్గ కాశీ విశ్వేశ్వర రంగనాథస్వామి ఆలయాల సమీపంలో కోటిలింగాల క్షేత్రం ఉంది. 1983వ సంవత్సరంలో నిర్మించిన ఈ ఆలయంలో పంచాక్షరీ యంత్రం ప్రతిష్ఠితమై ఉంటుంది. విలక్షణ భరిత శివాలయంగా వరంగల్ ప్రాంతంలో ఇది ప్రసిద్ధి పొందింది. కోటిలింగాల శివసన్నిధిపై భారీ శివలింగాకృతే గోపురమై భాసిల్లుతుంది. గర్భాలయంలో లింగమూర్తి స్థూపాకృతిలో విలక్షణ భరితంగా ఉంటాడు. ఈ లింగాకృతిపై పలు సూక్ష్మ శివలింగ రూపాలుంటాయి. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం. ఈ గర్భాలయానికి 5 ప్రవేశ ద్వారాలున్నాయి. పంచముఖ శివస్వరూపునికి దీనిని ప్రతీకగా భావిస్తున్నారు. ప్రధాన శివలింగమూర్తి పైనుంచి నీటిధారలు కురిపించడానికి ప్రత్యేక ఏర్పాటు ఉంది.
सदा तीर्थसिद्धं सदा भक्तरक्षं सदा शैवपूज्यं सदा शुद्धभस्मम् सदा ध्यानयुक्तं सदा ज्ञानतल्पम् అభిషేకానంతరం కోటిలింగమూర్తిని సర్వాలంకారయుక్తంగా త్రినేత్రంతో పుష్పమాలలు నాగాభరణ సహితంగా తీర్చిదిద్దుతారు. ఈ నర్మదేశ్వర స్వామికి ఒక్కసారి అభిషేకం చేసినట్టయితే ఆ ఒక్కసారి అభిషేకము కోటి లింగాలకు అభిషేకము చేస్తూ కింద ప్రాణవట్టం నుంచి తోటలోకి వెళ్ళిపోతాయి. నర్మదేశ్వరుడికి ప్రతిరోజు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు మిగతా పండుగ రోజులలో శ్రావణ మాసం కానివ్వండి, కార్తీక మాసం కానివ్వండి, మహాశివరాత్రి వైభవంగా జరుగుతాయి. వివిధ ప్రాంతాల భక్తులు తెలంగాణ ముఖ్య పట్టణమైన వరంగల్కి చేరుకొని బ్రిడ్జి రోడ్, దేవీ థియేటర్ల మీదుగా నరసంపేట రోడ్కి, అక్కడి నుంచి కాశీబుగ్గలోని ఆలయానికి చేరుకుంటారు. కాకతీయుల ఆధ్యాత్మిక చింతనా ధోరణికి కాశీ విశ్వేశ్వర రంగనాథాలయాలు ప్రత్యక్ష దర్పణాలు. 7 శతాబ్దాల నాటి ఆలయాల్ని కాశీబుగ్గ ప్రాంతంలోని వివేకానంద సేవా సంస్థ వారు పునరుద్ధరించి జీర్ణోద్ధరణ చేశారు. కాలగతిలో కలిసిపోయిన దివ్య ఆధ్యాత్మిక ఆరామాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ దేవాలయాల సందర్శనం భక్తులకు సన్మంగళప్రదం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.